మత్స్యశాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాకు చెందిన మత్స్యకారులను శిక్షణ కోసం 3 రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు పంపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మత్స్యకారుల జీవనోపాధి అవకాశాలను పెంపొందించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటీవల మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో మత్స్యకారులతో సమావేశమైన పవన్ భవిష్యత్ కార్యాచరణను వివరించారు. దాదాపు 60 మంది మత్స్యకారులను 2 బృందాలుగా ప్రత్యేక బస్సుల్లో కేరళ, తమిళనాడుకు పంపిస్తున్నారు. 2 రాష్ట్రాల్లో జరుగుతున్న సముద్రపు నాచు పెంపకం, పగడపు దిబ్బలు ఏర్పాటు, ఫిషింగ్ హార్బర్లు, చేపల మార్కెట్లు పరిశీలన తదితర అంశాలపై వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. మాజీ ఎమ్మెల్యే దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో, వారి యొక్క కృషితో కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి తమిళనాడు, పాండిచ్చేరిలో ఉన్నటువంటి మండపంలో శిక్షణ ఇప్పించడం కోసం, ఆ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే సముద్ర ఆధారిత ప్రత్యామ్నాయ జీవనోపాధి కోసం తమిళనాడు ప్రాంతానికి 30 మందిని పంపించడం జరుగుతూ ఉంది. కేరళ ప్రాంతానికి కూడా మరొక 30 మందిని పంపించడం జరుగుతుంది. దీని ద్వారా వారికి తమిళనాడు ప్రాంతంలో వెళ్లేటువంటి ఏదైతే శిక్షణ తీసుకుంటా ఉన్నారో, ఏదైతే సముద్ర ఆధారితంగానే ప్రత్యామ్నాయంగా మరి లాభాల బాటలో ఏ విధంగా తీసుకురావచ్చు, వారి బతుకుదెరువును ఏ విధంగా మెరుగుపరుచుకోవచ్చు అనే దాని మీద వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం కోసం ఈరోజు ఇక్కడ మత్స్యకార సోదరులను పంపించడం జరుగుతుంది. అలాగే కేరళ కూడా మరొక 30 మందిని పంపించడం జరుగుతుంది. మత్స్యకారులకి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ అంటే ఇప్పుడున్నటువంటి ఉపాధి అవకాశాలకి వేరే ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం మీద ఈ సీవీడీ కల్చర్కి ఏంటంటే మన కోస్తా తీర ప్రాంతం చాలా అనువుగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి అదనపు ఆదాయం చేసుకుని వీళ్ళకి ఇన్కమ్ లెవెల్స్ అనేది పెరుగుతుంది అనేది ఉద్దేశం. నెఫెట్ అనేటటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో మనం ఈ యొక్క హైజీనిక్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఫిష్, అలాగే మనకి పోస్ట్ హార్వెస్ట్, తర్వాత వాల్యూ ఎడిషన్, ఈ 3 మీద కూడా అక్కడ శిక్షణ ఇప్పించడం జరుగుతుంది.